నీట్ ఎగ్జాము 2026 రాజస్థాన్కి సంబంధించి, రాజస్థాన్ అంటే కోటా మనందరూ తెలుసు కదా. సో అయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని చెప్పి దీనికి సంబంధించి ఆల్రెడీ 2 days బ్యాక్ నుంచి ఇష్యూ నడుస్తూ ఉంది. అనుమానితులను ఒక 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ నీట్ ఎగ్జామ్ అయితే ఇప్పుడు క్యాన్సిల్ అయ్యింది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చాలా అనుమానాలకు తావిస్తుంది. అంటే నీట్ సంబంధించి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలా, రైట్, నీట్ మళ్ళీ ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఎప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రీ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, అప్లికేషన్ ఫీజు అయితే మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ మళ్ళీ రీకండక్ట్ చేస్తారు అంటున్నారు. మళ్ళీ అప్లై చేయాలా ఏంటి అనేది దీని ప్రాసెస్ అనేది సో త్వరలో పూర్తి వివరాలు అందిస్తామని ఎన్టీఏ చెప్పడం జరిగింది. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే 1 minute లేట్ అయితే కూడా ఎగ్జామ్కి ఎలౌ చేయని సిస్టమ్ వరుసగా 2024లో నీట్ పేపర్ లీక్ అవ్వడం, మళ్ళీ 2 సంవత్సరాలు తిరగకముందే మళ్ళీ ఇప్పుడు పేపర్ లీక్ అవ్వడం అంటే కరెక్ట్గా లేదు సిస్టము. ఎన్ని లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఒక ఫ్రీ వెబినార్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో నీట్ ఎగ్జామ్ మళ్ళీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ రివైజ్ ఎలా చేసుకోవాలి అనే దీని మీద త్వరలో మీకు ఒక అనౌన్స్ చేస్తాను విత్ ఎక్స్పర్ట్స్. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఒక ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ త్వరలో అయితే మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇన్ మీన్ వైల్ మీకు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో మీరు లింక్లో జాయిన్ అవ్వచ్చు. ఆ వెబినార్ పూర్తి వివరాలు, ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వాట్సాప్ కమ్యూనిటీలో మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.